హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ కింద. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు 10 మినిట్స్లోగా. చట్నీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. ఇలా దోశలోకి అయితే చాలా బాగుంటుందండి చట్నీ అనేది, ఇడ్లీలోకైనా. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ 4 అయితే టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి వీటిని అయితే. అలాగే పచ్చిమిర్చిని ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని దాంట్లోని కొంచెం ఆయిల్ అనేది వేసుకుని శనగపప్పు, కొంచెం మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీంట్లోని పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మంచిగా సాఫ్ట్గా అవుతుంది. ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్లో ఇవి మనకైతే ఇలాగ ఫ్రై అయిపోతాయి చక్కగాని. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాలి. ఇవైతే ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుంటున్నాను. అదే బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోని కొంచెం మినపప్పు, ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపుకి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుని మనము ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే తాలింపు మనం పక్క పెట్టుకున్నాం కదండి, తాలింపుని కూడా కలిపేసుకోవడమే. తాలింపు వేసుకుంటే చట్నీకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఒకసారి బాగా కలిపేసుకోవడమే. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.